విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఏంది మరి మీ యొక్క కార్యాచరణ ఏంది రాబో రోజుల్లో మరి మీ 57 కులాలకు న్యాయం జరగాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఎట్లా మీ యొక్క ఉద్యమాన్ని మీరు ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో మా మీటింగ్ ఉపకులాల మీటింగ్ పెడతాము, మా సత్తా చూపిస్తాము. అక్కడ ఉన్న పెద్ద మా కృష్ణాన్ని పిలుస్తాం మీటింగ్ కు, మరి రాష్ట్రంలో మంత్రులను పిలుస్తాము. పిలిచేసి మా సత్తా ఏందో ఇప్పుడు మా కృష్ణన్న రేపు 27వ తారీఖున 1,00,000 డప్పులు 1000 గొంతుకులు అన్నారు. 1,00,000 డప్పులు కాదు, లక్షల డప్పులు అవుతున్నాయి ఇప్పుడు. అందులో 1,00,000 డప్పులు 1000 లక్షల గొంతులు. ఒక్కనాడు అన్నది ఫస్ట్ స్టార్ట్ చేసింది 1,00,000 డప్పులు 1000 గొంతులు. ఇప్పుడు ఈ రాను పెరుగుతూ లక్షల డప్పులు లక్షల గొంతులు అవుతున్నాయి. దాంట్లో మా 57 కులాల వాళ్ళు వెళ్తాము, సపోర్ట్ చేస్తాము, మేము ఉంటాము. 57 కులాల కళాకారులు ఉన్నారు మా దాంట్లో. వాళ్ళ వాద్యాలతో ద్వారా పోయి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మాకు వరికన్నా అవసరం, మాకు వరికన్నా కావాలి. కృష్ణన్న మీటింగ్ పెడుతుందంటే మాకు అన్ని కులాల గురించి పెడుతుండు. 58 కులాలు బాగుపడాలని చెప్పేసి కృష్ణన్న గారు మీటింగ్ పెడుతుండు. 58 కులాల నుంచి కొట్లాడుతుండే ఆయన. ఏనాడు కూడా ఒక్క కులం గురించి మాట్లాడలేదు. ప్రతిసారి 58 కులాల గురించి మాట్లాడుతుండు. 58 కులాలు ఉంటాడు, మాకు అండ ఉంటాడు. మాకు ఆయన తెగించి కొట్లాడి ఇప్పిస్తాడు. మాకు మా ఉద్దేశం ఏంటంటే కృష్ణన్న గారు మాకు తెగించి కొట్లాడి మాకు వచ్చే వాట మాకు ఇస్తాడు. మాకు ఇద్దరు కొట్లాడి 100% ఉంది, 100% ఉంది, ఇప్పిస్తాడు. మా ఇద్దరు వాడు తిన్నది మాలలే కదా. ఇప్పుడు మాకు కొట్లాడి వస్తుంది, మాలలు తినగానే మాకు వస్తుంది, మాకు తినలే కదా. మరి వాళ్ళ వాట గుంజుకుని మా వాట ఎప్పటి వరకు మీ యొక్క న్యాయం జరుగుతుంది? మీకు ఈ యొక్క వర్గీకరణ ఎప్పటి వరకు అవుతుంది అనుకుంటున్నాం? మేము ఏమంటామంటే ఈ ఫిబ్రవరిలో ఈ నెలలో మన రేవంత్ రెడ్డి గారు చేస్తామంటున్నారు. మేము రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. మీ ద్వారా ఏమంటున్నా అంటే, సార్ మీరు దయచేసి ఈ యొక్క వర్గీకరణ మీరు ఎవరు చెప్పినా ఆపకండి. రేపు ఖరీగా చెప్పినా, కేసీ వేణుగోపాల్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా, ఎందుకంటే మీరు మాట ఇచ్చారు. మీరు మాట తప్పని వాళ్ళు, మడమ తిప్పని వాళ్ళు. మీరు ఆ మాట ఇచ్చి వర్గీకరణ చేస్తే 58 కులాలు ఎంబడి ఉంటాయి. ఇక్కడ తెలంగాణలో 58 కులాలు ఉంటాయి. నేను ఎంబడి పనిచేస్తాం. నువ్వు ఎవరో చెప్పిర్రు, ఇప్పుడు నువ్వు భయపడి నీ పదవి పోతుంది భయపడు, మాలకు భయపడి అంటే ఒక్క మాట చెప్తున్నా మీ ద్వారా. ఒక సీఎం ముఖ్యమంత్రి అయి ఉండి అంటే నువ్వు మాలకు భయపడుతున్నావు అనిపిస్తుంది మాకు. అంటే వాళ్ళు ఆపే పరిస్థితి ఉందంటే, అంటే నువ్వు సీఎం ఉండి అంటే నీది నడుస్తుందా, అక్కడ మాలలు నడుస్తుందా? మాలలో కూడా వివేక్ లాంటి నేతలు ఉన్నారు, వివేక్ వెంకటస్వామి లాంటి నేతలు, మంచి ఆర్థిక ఐశ్వర్యవంతులు. అలాగే మరి బట్టి విక్రమార్ గారు ఉన్నారు. వాళ్ళకి భయపడుతున్నాడు నేను అంటే భయపడుతుండే అనిపిస్తుంది నాకు. ఇప్పటిదాకా ఆగింది. వాళ్ళు ఏమంటారు, కేంద్రం నుంచి వాళ్ళు చెప్తే అవుతుందని ఈయనకు మెసేజ్ వస్తే, కానీ వాళ్ళు ఆపకుండా చేస్తే ఏముంది? వాస్తవానికి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టులో చెప్పంగానే ఫస్ట్ ఆ రోజు అసెంబ్లీ నడుస్తుంటే అందరికంటే ముందు లేచి వర్గీకరణ దేశంలో ముందు చేసిన ప్రకటించిన నాయకుడు ఆయన. గొప్ప నాయకుడు. ఆ గొప్ప నాయకుడు పేరు ఉంచుకోవాలంటున్నా నేను. అది రోజు ఎట్లా మాట అన్నావో ఆ మాట పక్కన నువ్వు అంటున్నా. నువ్వు ఉంటే నీకు ఒక్కొక్క కులం నీకు దేనిక పోతుందేమో. 58 కులాలు నీకు అండు ఉంటాయి కదా. 58 కులాలు ఎప్పుడు పనిచేస్తాం కదా. ఒక్కరి కులం చూసుకుంటావా, 58 కులం చూసుకుంటావా నువ్వు అని డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగా చేస్తే మరి ఏం చేస్తారు? కేసీఆర్ లాగా చేస్తే ఇప్పుడు కేసీఆర్ ఏమైండు? ఇప్పుడు 10 సంవత్సరాలు విర్రవీగిన ఆయన బాగా. ఎవరి దగ్గర లేవు, ఏ కులాన్ని దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. ఎప్పుడైనా 1000 రాబందులు తిన్నది ఉంటున్నట్టు కదా, అది ఏదో రోజు పడిపోతుంది. ఏది శాశ్వతం కాదు. నువ్వు శాశ్వతంగా జీవితాల్లో పదవి ఉన్నా లేకున్నా చిన్న కులాల్లో అన్ని గరీబుల మనసులో ఉండాలంటే పని చేయాలి ఏ నాయకుడు కానీ. ఏ నాయకుడైనా పని చేస్తేనే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చనిపోయినాక ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నాం ఆయనకు? 100 మంది ప్రతి టీఆర్ఎస్ గుర్తు చేస్తాడు, తెలుగుదేశంలో గుర్తు చేస్తాడు, కమ్యూనిస్టులు గుర్తు చేస్తాడు, అందరు గుర్తు చేస్తాడు. అని చనిపోయినా బతుకున్నాడు ఈ ప్రజలు. ఇప్పుడు రామారావు గారు ఉన్నారు, ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడు ఆయన భగవంతుడు చెప్పారు ఆయనకు, కృష్ణుడు రాముడు. కానీ వచ్చినాక బీసీలకు అలా బీసీల బతుకులు మార్చింది ఆయన. మళ్ళీ అలాంటి నాయకుడు బతికి ఉన్నారు కదా. భౌతికంగా చనిపోవచ్చు, కానీ ఈ లోకంలో వాళ్ళకు గుర్తు చేస్తున్నామంటే ఆయన బతికి ఉన్నట్టు నా ఉద్దేశం. సార్ అల్టిమేట్ గా మీకు న్యాయం జరగాలి,